ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదో దానిని అడుగుమని సెలవిచ్చెను. చాలు చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగితే, దేవుడు ఒకరోజు రాత్రికాల సమయంలో సొలొమోను గారికి, రాజైన సొలొమోను గారికి ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీకు ఏమి ఇయ్యకూడదో, నీకేం కావాలో అడుగుము, నేను నీకు దానిని దయచేయుదును అంటాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే, మనకి ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మెక్కిస్తాను అని దేవుడు తెలియజేసినట్టుగా ఈరోజు దేవుడు సొలొమోనును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడమ్మా? అందరూ చెప్పండి, ఏమని అడుగుతున్నాడు? నీకేం కావాలని అడుగుతున్నాడు. బాగుంది కదా, ఈ మాట బాగుంది కదా. దేవుడు ఏం అడుగుతున్నాడు సొలొమోను? నీకేం కావాలి. ఈరోజు మనల్ని అడిగాడు అనుకోండి దేవుడు, మనం ఏం అడుగుతాం? ఏమ్మా, ఏం కావాలంటే ఏం అడుగుతాం? మనకి ఏమేం కావాలో మన కోరికల చిట్టంతా దేవుని ముందు పెడతాం, అంతేనా? కానీ రాజైన సొలొమోనును దేవుడు అడుగుతున్నటువంటి మాట, నీకు ఏమి ఇవ్వగోరుచున్నావు, నీకేం కావాలో అడుగు, నేను నీకు దాన్ని ఇస్తాను అంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీకేం కావాలో అడుగుము, నేను నీకు ఇస్తాను అన్నాడు. అందులో ఒక 2-3 గురించి మనం ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దానిలో మొదటిగా ఎవరిక్కడ? రాజైన సొలొమోను గారు. దేవుడు రాత్రికాలమందు ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు. అంతకంటే ముందు ఉదయం ఏం చేశాడంటే, రాజైన సొలొమోను దేవునికి ఒక బలిపీఠమును కట్టి అక్కడ దహన బలులను అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చదివితే చూడండి, సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఎన్ని బలులు అర్పించాడంట? 1000 బలులు అర్పించి సమాధానంగా ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. పడుకుంటే రాత్రికాల సమయంలో దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ఇదిగో సొలొమోనా, గొప్పగా పని చేస్తున్నావు, గొప్పగా పరిచర్య చేస్తున్నావు, నాకు ఇష్టమని దహన బలులు అర్పించావు, చెప్పు నీకేం కావాలో, నేను నీకేం చేయమంటావు చెప్పు, అడుగు అంటే రాజైన సొలొమోను అడిగాడు, ప్రవ్వా, ఇంత గొప్ప జనాంగానికి నన్ను రాజుని చేసావు కదా, ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మంది ప్రజలను ఎలా పరిపాలించాలో, ఏ విధంగా వారికి న్యాయం చెప్పాలో, ఏ విధంగా వారిని నడిపించాలో కొంచెం నాకు జ్ఞానం దయచేయ ప్రవ్వా అని అడిగాడు. మనమైతే ఏం అడిగేవారని చెప్పండి? 1 కేజీ బంగారు ప్రభు అంటామా? అమ్మా, ఏమడుగుతారు మీరు? నారత్నమ్మ చెప్పి ఏమడుగుతావు? ఆరోగ్యం అడుగుతామా? ఇంకా ఇంటి నిండా బంగారు ప్రభు, ఇంకా నేను నా పిల్లల తరాలు తిన్నా కూడా తరిగిపోయినంత ఆస్తి ప్రభు అంటాం. కొంతమంది ఇంకా డబ్బులు ప్రభు కట్టలు కళ్ళు తెరిస్తేనే కట్టలు కనపడాలి నా ఇంట్లో అంటాం. మన ఆశలు, మన కోరికలు అన్నిట్లు ఉంటాయి కదా. కానీ రాజైన సొలొమోను ఏమడిగాడు చూడండి, ప్రభువా, నాకు మంచి జ్ఞానం ఈ ప్రభువా అన్నాడు. ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో, ఈ ప్రజలకు ఏం బోధించాలో, ఏం ఉపదేశించాలో ప్రభువా, నాకు మంచి జ్ఞానం ఈ ప్రభువా అని అడిగాడు. దేవుడు దానికి మెచ్చి జ్ఞానముతో పాటు, తెలివితో పాటు, అతడు అడిగినటువంటి జ్ఞానము తెలివితో పాటు ఏమిచ్చాడు చూడండి. 12వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు చూడండి,
సొలొమోను జ్ఞానం మాత్రమే అడిగాడు, కానీ దేవుడు ప్రేమించి డబ్బునిచ్చాడంట, బంగారం ఇచ్చాడంట, ధనం ఇచ్చాడంట, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడంటే ఇంకా అంతకుముందు ఎవరి దగ్గర లేదంత అంట, అంత అంత ధనం ఇచ్చాడు దేవుడు. మనం అడిగేది ఒకటే, దేవుని దగ్గర ఏదైనా అడిగితే మనం ఒకటి అడుగుతాం, కానీ దేవుడు నూరంతలుగా తిరిగి ఇచ్చేస్తాడంట మనకి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు కదా. అందుకని దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం అడగాల? ముందే మనం 1000 కోట్లు అడిగామనుకోండి, మనకి ఏది అవసరమో అది అడగలిగితే దేవుడు దానికి మనం బైబిల్లో చదువుతాం, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడని. కాబట్టి దేవుడు ఎలాగో మనకి ఇచ్చేస్తాడు. అడగకపోయినా మన అవసరాలన్నీ, మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు కనుక దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అయితే మొదట మన హృదయాన్ని పరీక్షిస్తాడు. అందుకే సొలొమోను అడిగాడు, ఇదిగో సొలొమోనా, ఇంత గొప్ప దహన బలులు అర్పించావు, ఏం కావాలో చెప్పు, నీకేం అడిగినా ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలంటే. ప్రభువా, నాకు ఏం అవసరం లేదు, కానీ కొంచెం జ్ఞానమీ ప్రభువా, ఈ ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ఎలా న్యాయం తీర్చాలో మంచి జ్ఞానమీ ప్రభువా అని అడిగాడు. అందుకే దేవుడు జ్ఞానంను సమృద్ధిగా ఇచ్చేసాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఆశ్చర్యపోయే వాళ్ళంట. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్నటువంటి రాజులు, రాణులు బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళంట ఆయన జ్ఞానం చూడడానికి. ఆయన తీర్పు తీరిస్తే, ఆయన పంచాయతీలో మాట్లాడుతూ ఉంటే ఎంత జ్ఞానంగా మాట్లాడేవాడంటే ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళంట రాజులు వినడానికి. అబ్బా, రాజు అయిన సొలొమోను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే ప్రతి మాట తెలివితో కూడింది, ప్రతి మాట జ్ఞానంతో కూడింది అని అంట. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అనేక దేశాల నుంచి రాజులు వచ్చి జ్ఞానాన్ని విని ఆశ్చర్యపడేంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని కూడా అడిగితే మనకి ఏది అవసరమో అది అడగాల. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, రాజైన సొలొమోను జ్ఞానం అడిగాడు, జ్ఞానం పొందుకున్నాడు, కానీ ఆ జ్ఞానము ద్వారా అతడు పతనమైపోయాడని బైబిల్ చెప్తోంది. ఈరోజు మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగింది మనం పొందుకున్నాం అనుకోండి దేవుని దగ్గర నుంచి, ఆ పొందుకున్నది మనకు ఉపయోగకరంగా ఉండాలా. ఏమర్థమైంది మాట? దేవుని దగ్గర మనం అడిగాము, దేవుడు ఇచ్చాడు, మనం తీసుకున్నాము, ఆ తీసుకున్నది దేవునికి ఉపయోగపడాలా, మనకు ఉపయోగపడాలా, మన చుట్టూ ఉన్న వారందరికీ మేలు కలుగజేయాలి. అట్లాంటిదే దేవుడి దగ్గర నుంచి మనం అడిగి పొందుకోవాలి. ఈరోజు సొలొమోను జ్ఞానం అడిగాడు, దేవుడు ఇచ్చాడు, పొందుకున్నాడు, సమృద్ధిగా ఉంది. కానీ ఆ జ్ఞానము ద్వారా కొంత మట్టుకు ఉపయోగం కలిగిన ఆ తర్వాత అతడు నాశనం కావడానికి కారణమైంది. రాజైన సొలొమోను పతనమైపోవడానికి కారణమైంది. నేను ఇంత జ్ఞానిని కదా, నాకంటే మించిన జ్ఞానవంతులు లేడనే గర్వం, అహంకారం అతనిలోనికి వచ్చేసి బహుశా ఇంకా చాలామంది భార్యలను పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఎంతమంది భార్యలంటే 700 మంది భార్యలంట. ఎంతమంది అంట? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట, ఉంచుకున్న వాళ్ళంట. ఆలోచించండి, 1000 మంది భార్యలు కలిగి ఉన్నాడంటే ఇది జ్ఞానమా అజ్ఞానమా? ఏమో అజ్ఞానమేనా? ఏమైనా పనికి వస్తుందా? దేవుడు ఇచ్చాడు, దేవుడు బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అంత ఐశ్వర్యం ఇచ్చాడు. దేవునికి తగినట్టుగా జీవించుకోవాల్సింది పోయి అతడు ఇంకా దానిలో మునిగి తేలిపోయాడు. అందుకనే అతడి జ్ఞానం వెర్రితనంగా మార్చబడి అతడు పాతాళానికి లేదా దేవునికి దూరం అయిపోయే పరిస్థితికి తీసుకొచ్చేసింది. అసలు జ్ఞానం దేనికోసం అడిగాడు అతడు? దేనికోసం అంట? ప్రజలను పరిపాలించడానికి. ఇప్పుడు మీ పిల్లలు కొడుకు ఒక 1000 రూపాయలు అడిగాడు అనుకోండి, ఇస్తారా? ఇస్తారా? ఒక 1000 రూపాయలు, అమ్మ ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరా? ఇష్టం లేదా కొడుకు మీద? ఇస్తామా? ఇస్తాం. ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాం. ఆ తీసుకొని పోయిన 1000 రూపాయలు వాడు ఉపయోగించుకోవాలా, వ్యర్థంగా ఖర్చు పెట్టాలా? అది వాడికి పని చేయాలా, మనకు పని చేయాలా? ఆ 1000 రూపాయలతో ఏదైనా మంచి పని చేశాడు అనుకో, సంతోషిస్తాం. తీసుకెళ్ళిపోయి 1000 రూపాయలు పెట్టి సిగరెట్లు గుట్కాలు తింటున్నాడు అనుకోండి, అదేమన్నా ఉపయోగమా? అంటే తీసుకెళ్ళిన ఆ డబ్బులు ఉపయోగపడితేనే, మేలు కలిగితేనే అది ఉపయోగం. ఇప్పుడు దేవుని ద్వారా జ్ఞానమును పొందుకున్నాడు సొలొమోను. ఇప్పుడు ఆ జ్ఞానమును మంచి కొరకు ఉపయోగిస్తే మంచిది, పర్వాలేదు. కానీ అతడు దేనికోసం ఉపయోగించాడంటే వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించాడు. అడిగేటప్పుడే ఏమని అడుగుతున్నాడంటే, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని అడుగుతున్నాడు. అయితే అతడు ఏం చేశాడంటే, మనం చూస్తాం చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథంలోనికి రండి.
రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. 12వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. చాలు, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వచ్చి రెహబాం దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. సొలొమోను కుమారుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే అతడు చెప్తున్న విషయం ఏంటంటే, సొలొమోను ఎట్లా బాధించాడంటే వారిని బరువైన పనులు అతని మీద వారి మీద ఉంచి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు. సొలొమోను ఏం చేశాడంటే కఠినంగా బాధ పెట్టాడంట ప్రజలను, బరువైన పనులు చేయించాడంట, కష్టమైన పనులు చేయించాడంట. ఇంకా ఈ మాత్రం దానికి జ్ఞానం దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలా? ఇప్పుడు ప్రజలను బాధ పెట్టడానికి జ్ఞానం దేవుని దగ్గర అడిగి పొందుకోవాలా? ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని దగ్గర జ్ఞానం అడిగావంటే వారికి ఉన్నటువంటి బాధలు తొలగించేటట్లు ఆ జ్ఞానం ఉపయోగపడాలి. వారి బరువులు తగ్గించేటట్టు, వారి దాస్యత్వము లేదా వారి కఠినత్వము లేదా వారికి కొంచెం అలసట తీర్చుకునే సమయం కల్పించేటట్టు జ్ఞానం ఉపయోగపడాలి. కానీ దేవుని దగ్గర ప్రజలను పరిపాలించాలని జ్ఞానం అడిగి ఇప్పుడు అదే ప్రజలను ఏం చేస్తున్నాడు? కఠినంగా బాధిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానము ఉపయోగపడాలి. మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథంలో క్షమించండి, అక్కడే రాజుల గ్రంథంలోనే పక్కన 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 9వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. జ్ఞానమును పొందుకున్నాడు కానీ ఆ జ్ఞానము అజ్ఞానముగా మారి అతడు దేవునికి దూరం అయిపోయాడంట. బహుమంది భార్యలను చేసుకున్నాడు, విగ్రహారాధికుడు అయిపోయాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా జ్ఞానం అడిగి పొందుకున్నాడు కానీ ఆ జ్ఞానం వెర్రితనంగా మార్చబడి దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దేవుడు నీకు ఏం కావాలని అడిగితే దేవుని దగ్గర నుంచి మనం ఏం అడిగి పొందుకుంటామో ఆ పొందుకున్నది దేవునికి ఉపయోగపడాలా, మనకు ఉపయోగపడాలా, మన చుట్టూ ఉన్న వారందరికీ ఉపయోగపడాలి. కాబట్టి మొదటిగా ఎవరిని అడిగాడు దేవుడు? నీకేం కావాలని ఎవరిని అడిగాడు? సొలొమోను గారిని అడిగారు. మరొక వ్యక్తిని మనం చూస్తాం. చూడండి, క్రొత్త నిబంధనలోకి రండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాణిని అడిగాను. చాలు, ఇక్కడ చూడండి, ఒక గుడ్డివాడు, ఒక భిక్షగాడు యెరికో పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు ఉండేవాడు. ఆ గుడ్డివాడు రోడ్డు ప్రక్కన కూర్చొని చక్కగా భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని పోషించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడేమో. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆ శబ్దాన్ని విని, అక్కడంతా హడావిడి విని, ఏంటి ఇక్కడ ఇంత హడావిడి ఉంది అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చారు అని చెప్తే, ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను కదా అని చెప్పి దేవుని కేకలేయడం మొదలుపెట్టాడు. ఇదిగో దావీదు కుమారుడా, నన్ను కరుణించవయ్యా అంటూ కేకలు వేయడం మొదలు పెడితే పక్కనున్న వాళ్ళందరూ, నోరు మూసుకో, కళ్ళు లేనోడు నువ్వు, నీకెక్కడ కనిపిస్తాడు దేవుడు? మేమే కళ్ళుండి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, అన్ని వేల మంది ఉన్నారు, నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు వెళ్ళలేవులే, కూర్చో అంటే మరలా గట్టిగా కేకలేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు నిలవబడి వాడిని పిలవమన్నాడు. రేయ్, ఎవరు అప్పటి నుంచి కేకలేస్తున్నాడు అని పిలుచుకురండి అని చెప్తే పిలుచుకొని వచ్చిన తర్వాత ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు ఏమడుగుతున్నారంటే, నేను నీకు ఏం చేయాలి? నేను నీకు ఏం చేయగలను? నీకేం కావాలో చెప్పు. ఇదే ప్రశ్న ఎవరిని అడిగాడు ఇందాక? సొలొమోను అడిగాడా? సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు, అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు? బర్తిమయి. అతని పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? తిమయి కుమారుడు. వాళ్ళ నాన్న పేరు తిమయి. ఈయన పేరేమో తెలియదు కానీ వాళ్ళ నాన్నను బట్టి తిమయి కుమారుడు అంటారు. బర్తిమయి అంటే తిమయి కుమారుడు అని.
ఈ భర్తిమయి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతుంది అంటే బాబు నీకేం కావాలి, నేను నీకేం చేయగోరుచున్నావంటే అతడు ఏమడుగుతున్నాడు చూడండి. ఆ గురుడివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను చాలా ఇక్కడ చూడండి. ఆ గురుడివాడు అడుగుతుంది ఏంటంటే ప్రభువా నాకు చూపు కావాలి. నిజమే, కళ్ళు లేకపోతే చాలా కష్టం కదమ్మా. కళ్ళు లేకపోతే జీవించడం చాలా కష్టం. ఏది తింటున్నామో తెలీదు, ఏం త్రాగుతున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఏది అడ్డుందో తెలీదు, ఎక్కడ పడతామో తెలీదు, ఎక్కడ కూర్చుంటున్నామో తెలీదు. ప్రతి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది కళ్ళు లేకపోతే. అందుకనే వాడికి ఉన్న అవసరం ఏంటంటే కళ్ళు లేవు కనుక ఏమడిగాడు? కళ్ళు అడిగాడు. అందుకే ప్రభువా నాకు చూపు దయచేయి ప్రభువా అన్నాడు. ఈరోజు కళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవంటే ఒక మాట ఉంటుంది ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని శరీరంలో ఉన్న అన్ని భాగాల కంటే కన్ను చాలా ముఖ్యమైనదంట. మనం ఏం చేయాలన్నా ప్రతిదాన్ని కంటితో చూసే చేస్తాం కదమ్మా. కళ్ళు మూసుకొని ఎవరైనా చేస్తారు? రొట్టెలు చేస్తారా? కళ్ళు మూసుకొని అన్నం చేస్తారా? కూర వండుతారా? ప్రతిదీ కంటితో పనే. ఏదైనా చేయాలన్నా, చూడాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా మాట్లాడాలన్నా ప్రతి దానిలో మన కంటి పని చాలా బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే సర్వేంద్రియానం అంటే అన్ని భాగాల్లో, శరీరంలో ఉన్న అన్ని భాగాల్లో నయనం ప్రధానం. నయనం అంటే కన్ను, నయనం ప్రధానం అంటే కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి అని. అందుకే లూకాసు వార్తలో కూడా మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలా ఇక్కడ చూడండి, నీ దేహానికి ఏదంట వెలుగు, ఏదంట దీపం? కన్నే. కాబట్టి నీ దేహము బాగుండాలంటే నీ కళ్ళు బాగుండాలా. నీకు ఆరోగ్యం కలగాలంటే నీ కళ్ళు బాగుండాలా. నువ్వు సంతోషంగా ఉండాలన్నా నీ కళ్ళు బాగుండాలా. అన్నిట్లో కూడా నీ దేహము వెలిగించబడాలి అంటే, నీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం బాగుండాలంట? కళ్ళు బాగుండాలి. నీ కన్ను మంచిదైతే నీ దేహం బాగుంటుంది. నీ కన్ను చెడినదైతే చూడండి, అది చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలా ఇక్కడ చూడండి, అంటే నీ కన్ను చెడిపోతే, నీ కన్ను బాగుంటే నువ్వు బాగుంటావు, నీ కళ్ళు చెడిపోతే. ఈరోజు ఆలోచన చేస్తే మన కంటితో మనం చూడకూడదు అన్నీ చూస్తూ ఉంటాం. అంటే మన దేహానికి మనమే కొంత నష్టం కలిగించుకుంటున్నాం, మన దేహానికి కొంత చీకటిని మనమే కలిగించుకుంటున్నాం. అందుకే ఆ గురుడివాడు అడిగాడు, ప్రభువా నాకు కన్నులు కావాలి, నేను చూడాలనుకుంటున్నా, నాకు చూపు కావాలన్నాడు. చూపు ఎంత ప్రాముఖ్యమైందో వాడికి తెలుసు, గురుడివాడికి. అయితే ఈరోజు మనకు చాలా చక్కగా చూపు ఉంది కాబట్టి ఆ కంటి చూపు విలువ మనకు అర్థం కావట్లేదు. కానీ ఆ భర్తిమై నీకేం కావాలని అడిగితే, ప్రభువా నాకు బాగా మంచి ఆస్తి ప్రభువా అని అడగలేదు. ఒక 10 ఎకరాల పొలమీ ప్రభువా, లేదా 10 అంతస్తుల బిల్డింగ్ ప్రభువా అని అడగలేదు. ఎందుకంటే వాడికి తెలిసింది ఏంటంటే ఈ ఎకరాల కన్నా, ఈ బిల్డింగ్ల కన్నా ఏది ప్రాముఖ్యమైందని చూపుంటే చాలే, చక్కగా దేవుని మహింపరుచుకుంటూ ఏదో కష్టపడి పని చేసుకుంటూ బ్రతికేయచ్చు అనుకున్నాడు. అందుకే చూపు చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆమె ముసలాం వచ్చి, సార్ ప్రార్థన చేయండి సార్, బాగా కొంచెం ఈ మధ్యలో చూపు తగ్గింది అంటే, ఏమ్మా వయసు అయిపోయింది కదా తల్లి, అంతేలే కొంచెం చూపు తగ్గుతుంది అంటే, లేదు సార్ కొంచెం బాగా కనిపించేటట్టు ప్రార్థన చేయండి అంటే, ఏం చేస్తాలేమ్మా వయసు అయిపోయింది కదా అంటే, లేదు సార్ రోజు సీరియల్ చూడాలంటే నాకు కళ్ళు కనిపించట్లేదు సార్, గుర్తుపట్టలేకపోతున్నాను అంటదంట. ఆమెకు ఆ వయసులో కూడా సీరియల్ చూడాలంటే ఏం కావాలా? చూపు కావాల్సిందే. అందుకే నీ చూపు కరెక్ట్ ఉంటే, దేవుడు అంటాడు కదా, నీ చూపు, నీ కన్ను సరి అయిందైతే నీ దేహం వెలిగించబడుతుంది. ఈరోజు భర్తిమైకి కళ్ళు లేవు, కళ్ళు అడిగాడు. మనం ఏం అడగాల? భర్తిమైకి అంటే కళ్ళు లేవు, కళ్ళు అడిగాడు. మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఏం అడుగుతాం? మనం ఏం అడగాలంటే, ఈ శరీర సంబంధమైన కళ్ళు కాదు ప్రభువా, ఆత్మీయంగా కళ్ళు తెరిపించు, నేను ఆత్మీయంగా చూడాలనుకుంటున్నాను. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 119వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే చూడండి. 119వ కీర్తన 18వ వచనం చదువుదాం. నీ ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నా కన్నులు తెరువుము అంటాడు. దావీదు భక్తుని కన్నులు లేవా? అప్పటికి కన్నులు ఉన్నాయి, కన్నులు అన్ని బాగానే చూడగలుగుతున్నాడు. ఈ కీర్తనకారుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు, అంత ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ అయినా ఇంకా ఏం చూడాలనుకుంటున్నాడు? నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అంటాడు. అంటే ఇంకా దేవుని కార్యాలను గుర్తించగలిగే చూపు మనలో లేదు, ఆత్మీయమైన నేత్రాలు కలిగిన వారంగా లేము మనం. అందుకని ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరువు చేయము ప్రభువా అని అడగాల. ఒకసారి ఎలీషా భక్తుడు ఊరు బయట ఒక పర్వతం మీద ఉంటే ఆ పర్వతం చుట్టూ శత్రువులు వచ్చేసారంట. ఇంకా ఎలీషా పొద్దున్నే కొండ దిగి రాగానే చంపేద్దాం అనుకున్నారు అందరూ. కొండ దిగితే ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దామని చెప్పి ఆ కొండ చుట్టూ ఉన్నారంట. రథాలు గుర్రాలు వేసుకొని ఇంకా దిగితే చంపేద్దామని ఉన్నారంట. ఆయన ఇంకా పొద్దున్నే ఆయన లేవకముందే ఆయన దగ్గర పని చేసేవాడు లేచి వచ్చి కిందికి దిగుదామా అని చూస్తే కింద ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. వాడు భయపడిపోయాడు. అయ్యో పాస్టర్ గారు మన చుట్టూ శత్రువులు వచ్చేసారు, ఇదిగో కత్తులు పట్టుకున్నారు, ఖడ్గాలు పట్టుకొని ఉన్నారు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, ఇక మనం కిందికి దిగామంటే చంపేస్తామంటే ఆయన అంటాడు, దేవా వీని కన్నులు తెరువు ప్రభువా అంటాడు. ప్రార్థన చేసి ఏమంటాడు? వానికి కళ్ళు లేదే చూసినా మరి అన్ని గుర్రాలు రథాలు ఏమో అని కళ్ళు లేవా? కళ్ళు ఉన్నందుకే కదా అన్ని గుర్రాలు రథాలు చూసేవాడు భయపడింది. అంటే ఎలీషా ఉద్దేశం ఏంటంటే వాడు ఈ గుర్రాలు రథాలే చూస్తున్నాడు కానీ నీవు మాకు రక్షణగా కాపలా ఉంచినటువంటి దూతలను వాడు చూడలేకపోతున్నాడు. ఆ గుర్రాలు రథాలు కత్తులు ఖడ్గాలే కనిపిస్తున్నాయి మనకి, కానీ నీ రక్షణ మా కొరకు నువ్వు వేసిన కంచెవాడికి కనిపించట్లేదు. అందుకే ప్రభువా వీడి కన్నులు తెరవమనగానే వాడు కన్నులు తెరిచి ఏం చూశాడంటే ఆ చుట్టూ కత్తులు పట్టుకొని శత్రువులు ఉన్నారు కదా, గుర్రాలు రథాలు వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళకు చుట్టూ దేవుడు దూతలను కావలించాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ పర్వతం చుట్టూ ఉన్నారంట, అగ్నిలాగా మండుతున్నారంట. అగ్ని రథాలు అగ్ని గుర్రాలు, ఒక్కొక్క దేవదూత కొన్ని వేల మంది లక్షల మందిని చంపేయగలదు. అంత బలమైన దూతలను కావలి ఉంచాడు. అది ఎలీషాకు కనిపించింది, ఈ పనివానికి కనిపించలేదు. కారణం ఏంటంటే ఎలీషా ఆత్మీయంగా చూస్తున్నాడు, ఆత్మీయంగా దేవుని కాపుదలను చూస్తున్నాడు కనుక ఎలీషాకు కనిపించింది, ఈ పనోనికి కనిపించలేదు. ఎందుకంటే ఈ పనోడి ఆత్మీయ నేత్రాలు మోయబడ్డాయి కనుక. ఈరోజు భర్తిమై అడిగినట్టుగా మనం కూడా ఏం అడగాలంట? ఆత్మీయంగా నేత్రాలు తెరువు ప్రభువా అని అడగాల. మొదటగా సొలొమోను అడిగాడు దేవుడు, ఏం కావాలి నీకు అని. తర్వాత ఎవరిని అడిగాడు? భర్తిమైని అడిగాడు. ఆ తర్వాత దావీదు దగ్గరకు వచ్చి అడిగాడు. దావీదు దగ్గరకు వచ్చి నీకేం కావాలో చెప్పంటే నాకేమొద్దు ప్రభువా అంటాడు. ఏం వద్దంటామా? దేవుడు అడిగితే వద్దంటామా? ఏమో దేవుడు అడిగితే వద్దంటామా? కావాలంటామా? కానీ దావీదు వద్దు ప్రభువా నాకు ఏమొద్దు అంటాడు. ఎందుకంటే అది మనం కూడా కోరుకోం. దేవుడు చెప్పిన కండిషన్లు పెట్టి ఆ కండిషన్లో మన దగ్గర అడిగితే కనుక మనం కూడా ఒప్పుకోం. ఏమడిగాడంటే దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఏమడిగాడంటే నువ్వు పాపం చేసావు కనుక నీకు 3 శిక్షలు వేస్తాను, ఈ 3 శిక్షల్లో ఏది కావాలో కోరుకో అంటాడు. సొలొమోను అడిగినట్టు ఏం కావాలంటే చెప్తాం, శిక్షల్లో ఏం కావాలంటే ఏం అడుగుతాం? నన్ను ఇట్లా శిక్షించు ప్రభు అని అడుగుతామా? ఒక 3 సంవత్సరాలు కరువుతో చంపేద్దునని అంటే వద్దు ప్రభు అంటాడు. మరొక 3 నెలలు ఓడిపోయి పారిపోయి ఆ శత్రువుల దగ్గర నిలబడకుండా పారిపోతావా అంటే వద్దు ప్రభు అది కూడా అంటాడు. మరొక 3 రోజులు నిన్ను నీ అన్నదమ్ములను నీ రక్త సంబంధులకు అందరినీ చంపేద్దునా అంటే వద్దు ప్రభు అంటాడు. 3 వద్దంటే ఎట్లా మరి? ఇప్పుడు ఏం కావాలో కోరుకో అంటాడు. అంటే అన్నిసార్లు దేవుడు ఆశీర్వదించడానికే కాదు, పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించడానికి కూడా అడుగుతాడు. అందుకే దావీదు దగ్గరకు వచ్చి ప్రవక్త అడుగుతున్నాడు, ఇదిగో చెప్పు, త్వరగా చెప్పు, ఏం కావాలి, నీకేం కావాలంటే దావీదు ఏమంటాడు? ఏం చెప్తాడు? నన్ను చంపేయి అంటాడా? నా శత్రువులు ఎదుట నన్ను ఓడిగొట్టు అంటాడా? లేదా కరువుతో నన్ను నా వాళ్ళందరినీ చంపేయి అంటాడా? ఏం కోరుకోవాలో తెలీదు. ఇందాక మనం అడిగాం దేవుని దగ్గర, దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు సొలొమోను అన్నాడు ప్రభువా నాకు పలాంది కావాలన్నాడు. భర్తిమై అడిగాడు ప్రభువా నాకు పలాంది కావాలన్నాడు. ఇప్పుడు దావీదు ఏం అడగాలి దాంట్లో? ఆ 3 కోరికలు మంచివి కాదు కదా, ఆ 3 ఆప్షన్స్ మంచివి కాదు. అందుకని దావీదు ఏం చేయాలో నాకు తెలియదు అంటాడు.
అంటే దేవుడు ఏం కావాలి అని అడిగేటప్పుడు అన్ని సందర్భాల్లో ఆశీర్వదించడానికే కాదు, కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు శిక్షించడానికి కూడా అడుగుతాడు. ఈ శిక్షించే ఆప్షన్లు మనకు రాకుండా చూసుకోవాలి. ఏం చేయమంటావు చెప్పు, ఏం కావాలి నీకు? బాగా ఆశీర్వదించబడ్డానికైతే ప్రభా పలాంది ఈ ప్రభు అని అడుగుతాం, కానీ శిక్షించడానికి అడుగుతూ ఉన్నాడు. ప్రభా నాకు ఏదొద్దు ప్రభా, నన్ను క్షమించు ప్రభు అంటుంటే లేదు లేదు దావీదా, నువ్వు చేసిన పాపం చిన్నది కాదు కదా, ప్రజల్ని లెక్క పెట్టమన్నాడు అంట. ఒరే మనోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకో అంటే, ఇప్పుడు వాళ్ళ మీదికి పోయేటప్పుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు? వాళ్ళని అందరిని లెక్క పెట్టుకుంటున్నాడు. అంటే నా బలం ఎంత ఉందో అనే కదా. ఇన్ని రోజులు ఏం చేశాడంటే, మా 10 మంది ఉన్నా చాలే దేవుడు చూసుకుంటాడు అనుకునేవాడు. ఇప్పుడు లెక్క పెడుతున్నాడు, 100, 1000, 10,000, 50,000 అంటే ఓహో మనం వెళ్తే చస్తామా బతుకుతామా, గెలుస్తామా ఓడిపోతామా అంటే ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడడం పోయి ఇప్పుడు మనుషుల బలాన్ని లెక్కెట్టుకుంటున్నాడంటే దేవుని కోపం వచ్చింది. దావీదా, ఇన్ని రోజులు నా మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళావు కదా, నేను కాదు యుద్ధం చేసే దేవుడే నా పక్షాన యెహోవాయే యుద్ధం చేయబడన్నావు కదా, మరి ఇప్పుడెందుకు నువ్వు ప్రజల మీద ఆధారపడుతున్నావు? నా ప్రజలు ఎంతమంది ఉన్నారు? చంపగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యుద్ధం చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కత్తి దూయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విల్లెక్కు పెట్టి చంపగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే నీ బలాన్ని ఎందుకు చూసుకుంటున్నావు? దేవుని మీద ఆధారపడ్డం మానేసావు గనక నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు నేను నిన్ను శిక్షించాలనుకుంటున్నాను. ఈ 3 శిక్షల్లో ఏం కావాలో, నీకేది అవసరమో, నీకేది సరిపోతుందో కోరుకో అంటే ఏం కోరుకుంటాడు దావీదు? పాపం. అందుకే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటే, లేదు నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు కనుక ఏదో ఒకటి తప్పకుండా నువ్వు కోరుకోవాల్సింది. అంటే నా ప్రజల కరువు వద్దు, నేను శత్రువు ఎదుట ఓడిపోవడం వద్దు, ఇంకా నన్ను నా అన్నదమ్ములను చంపుతానన్నావు కదా 3 రోజులు, ప్రభువా నీ చిత్తమైతే అట్లే చేయి. అవును, 3వ కోరిక కోరుకున్నాడు. ఎందుకంటే తప్పు చేసింది నేను కదా, నేను నా పిల్లలు నా అన్నదమ్ముల మీదకి వచ్చినా పర్వాలేదు, శిక్ష ప్రజల మీదకి రాకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడు నన్ను చంపడానికి వచ్చినా నా యథార్థత నా పరిశుద్ధత దేవుడు చూసినప్పుడు ఆగిపోతాడేమో, క్షమిస్తాడేమో, నా పరిశుద్ధత గుర్తొచ్చి నా యథార్థత గుర్తొచ్చి దేవుడు ఆగిపోయి నన్ను క్షమిస్తాడేమో అని చెప్పి ఇది కోరుకున్నాడు. అందుకే దేవుని తెగులు బయలుదేరి ఇంచుమించు దేవుడు దావీదును క్షమించేసరికి 70,000 మందిని చంపేశాడంట. 70,000 మంది అంటే ఏదో ఒకటి కోరుకోవాల్సిందే, తప్పదు. అందుకే నీకేం కావాలో అడుగు అని దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అడిగేటట్టు ఉండాలి మన ప్రవర్తన. మనం చేసిన పాపాన్ని బట్టి అమ్మా చెప్పు నేను ఏ విధంగా చంపేయమంటావు అనే అంత పరిస్థితిలోనికి మనం రాకూడదు. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈరోజు ఏం కావాలి, నీకేం కావాలి, నేనేం చేయాలి నీకు అని అడుగుతున్నాడు. అది ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని అడిగేటట్టు మన చేతుల్లో ఉంది. మనం పాపం చేసామనుకో శిక్షించడానికి అడుగుతాడు. దేవుడు మనల్ని శిక్షించడానికి అడగాల, ఆశీర్వదించడానికి అడగాల? ఆశీర్వదించడానికి అడిగేటట్టు మనం నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుడు మన దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మా ఏం కావాలో చెప్పు తల్లి, నీకేది అవసరమో అడుగు, నేను నీకు అది చేస్తానంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అడగగలిగేంత ప్రార్థనా జీవితం కలిగి జీవించుదాం. ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి అడుగుతాడు, అమ్మా ఏం కావాలి, నీకేం కావాలో చెప్పు అంటే అప్పుడు దేవుని దగ్గర మనం అడగాల్సినవన్నీ అడిగి పొందుకోవచ్చు. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించుదాం. దేవుడు మనల్ని అడిగి ఆశీర్వదించే విధంగా ఆయనకు ఇష్టకరంగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వాక్య సందేశము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. నిజముగా ఏం అడిగినను నీవు ఇస్తానన్నావు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు గనక అడిగినట్టుగానే సొలొమోనుకి ఇచ్చావు, కానీ అతడు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అడిగినట్టుగానే భర్తిమైకి ఇచ్చావు, భర్తిమైని నువ్వు మహిమపరుస్తూ నీ సన్నిధిలో పరిచర్య చేస్తూ చక్కగా తండ్రి నేను ఆరాధించగలిగాడు. మేము కూడా తండ్రి శరీర సంబంధంగా కన్నులు కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయమైన నేత్రాలు చూడలేక వాక్యానుసారమైన కార్యాలను గ్రహించలేక మీ యొక్క శక్తిని మహిమను అనుభవించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. మమ్మల్ని మీరు అడుగుతూ ఉన్నట్టుగానే ఏం కావాలో కోరుకోమంటున్నప్పుడు నీ యొక్క పరిశుద్ధతను మేము అడిగే విధంగా, నీ యొక్క సన్నిధిని నీ యొక్క ప్రభావమును మేము అనుభవించే విధంగా పరలోక రాజ్యములో
నిత్య జీవము కలిగి నీతో వారసులుగా జీవించగలిగే కృపను కోరుకునే విధంగా కృప చూపించండి. దావీదును అడిగినట్టుగా శిక్షించడానికి నీకేం కావాలని అడిగినట్టుగా శిక్షించడానికి మాలో ఎవ్వరూ కోరుకోకుండా అంతకుముందే తండ్రి చక్కగా మీ ద్వారా ఆశీర్వదించబడడానికి మీరే కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాలలో జీవితాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం. రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించండి. రావడానికి మరొకసారి అయినా మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరి వచ్చిన మా అందరిపై కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్.